సత్యసాయి మహనీయుడి పేరుతో రాష్ట్ర స్థాయిలో పాత్రికేయ మిత్రులందరి క్రీడా పాటవాన్ని ప్రతిభను చాటుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాలా ఆనందించదగ్గ కార్యక్రమం. ఎందుకంటే ఇంతమంది పాత్రికేయులంతా ఒక చోట చేరి వివిధ జిల్లాల్లో ఉండే పరిస్థితులను, రాజకీయాలను, సామాజిక పరిస్థితులను చర్చించుకుంటూ, అట్లాగే ఆయా ప్రాంతాల్లో వాళ్ళకి ఎదురైన అనుభవాలను పంచుకుంటూ, ఒకరినొకరు తెలుసుకుంటూ ఈ 4 రోజుల పాటు అందరూ కూడా అన్నదమ్ములాగా కలిసిమెలిసి ఉండే అవకాశం మచ్చా రామలింగారెడ్డి మీకందరూ కూడా కల్పించాడు. నేను జర్నలిస్ట్గా ఉన్నప్పటి నుంచి మహిళా క్రికెట్ టోర్నమెంట్ పేరుతో చాలా చిన్న స్థాయి నుంచినే క్రికెట్ పోటీలు ప్రారంభం చేశారు. మేమందరం కూడా అప్పుడు అనేవాళ్ళం, మహిళల క్రికెట్ అంటే చాలా తక్కువ మంది క్రీడాకారులు ఉంటారు, ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకొచ్చి నువ్వు ఇంత శ్రమ పడుతున్నావు, నీకు ఎంత సమయం దీనివల్ల వృధా అవుతుంది అంటే, లేదు ఎట్లాగైనా సరే నేను ఈ క్రికెట్ను అనంతపురం జిల్లాలో బాగా విస్తృతంగా ప్రచారం చేయాలా, అందరికీ ఆసక్తి పెంచాలని ఎప్పుడూ చెప్పేవాడు. ఆ రకంగా నేను ఎంపీగా ఉన్నప్పుడు మహిళా క్రికెట్ దానికోసమని ఢిల్లీకి కూడా వచ్చాడు. అప్పుడు రాణా నామ ఎంపీగా ఉండేది. మహిళా క్రికెట్కి సంబంధించి ఆమె దేశవ్యాప్తంగా ప్రెసిడెంట్గా ఉండేది. ఆమెను కూడా కలిసాము. అట్లా అంటే ఏదో ఒక తపన మనిషిలో 10 మందికి సహాయం చేయాలా, 10 మందిని ఈ క్రీడల్లో ప్రోత్సహించాలా, వాళ్ళల్లో దాగి ఉన్న ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పాలనే తపనతో ఆయన సాగిస్తున్న ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఇబ్బందులు, ఆర్థిక పరంగా అట్లాగే ఇతరత్ర అనేక రకాల సమస్యలు ఎదురైన మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్న మచ్చా రామలింగారెడ్డి సంకల్పం సంపూర్ణంగా నెరవేరాలని, ఆయన కడుపున ఇంకో క్రికెటర్ కూడా పుట్టినట్టున్నాడు. చాలా సంతోషం. ఎందుకంటే ఆయన క్రికెటర్ చేసిన సేవలకు ఆ అబ్బాయి ప్రతిభ ఒక గిఫ్ట్గా రామలింగారెడ్డికి వచ్చినట్లుంది. ఇట్లాంటి ఒక మంచి వాతావరణం, మీరు ఇది అనంతపురమేనా అనే అనుకునేటట్లుగా ఇంత గొప్ప స్టేడియంని ఆర్డిటి సంస్థ మ్యాంచో ఫెడరర్ గారు ఈ క్రీడాకారులందరికీ బహుమతిగా ఇచ్చారు. ఇట్లాంటి ఒక మంచి అన్ని వసతులు ఉన్న ఈ ప్రాంగణంలో మీరందరూ కూడా ఈ క్రికెట్ పోటీల్లో పాల్గొంటున్నందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ, గెలుపు ఓటములు అనేటివి మనకేమీ సమస్య కాదు. గెలిచిన వాళ్ళు మన వాళ్ళే, ఓడిన వాళ్ళు మన వాళ్ళే. కాబట్టి అందరూ కూడా ఆ స్ఫూర్తితో ఈ పోటీల్లో పాల్గొనాలని, మీరు నిత్యం విధి నిర్వహణలో బిజీగా ఉంటూ విపరీతమైన మానసిక ఒత్తిళ్ల మధ్య బతికే మీకందరికీ ఇది ఒక ఆటవిడుపు కావాలని, ఆ మానసిక ఒత్తిళ్లను మీ నుంచి దూరం చేయడానికి పోటీలు ఉపయోగపడాలని మనసారా కోరుకుంటూ, మీరందరూ కూడా అనంతపురం ఆతిథ్యాన్ని స్వీకరించి ఆనందిస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. శక్తి తగ్గలేదు యంగ్స్టర్ అన్న, యంగ్స్టర్ నువ్వు. నేను దీన్ని చూసి భయపడతా భాష కొడతారు దానికి ఒకసారి బాగానే కొట్టేసి. ఓ